నేటి రాశి ఫలాలు. సింహరాశి వారు తమ గృహమున వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. సింహరాశిలోని వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక వివాహ సంబంధ చర్చలలో సఫలమవుతారు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇంట పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరు బాధపడుతూ ఉన్నారో వారు రాజీకు దూచుకునే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. అలాగే సింహరాశి వారు ఈరోజు తమ పాత మిత్రులను కలుసుకుని వారితో చర్చలు చేస్తారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరున్నారో వారికి పని భారం అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు వస్తాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులు ఊహించని విద్యా అవకాశాలు అనేవి లభించవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.